నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. తెలంగాణ రాజకీయ తెరపై ఇప్పుడు సరికొత్త పొలిటికల్ థ్రిల్లర్ రక్తి కడుతోంది. అకారణంగా జనసేనాని పవన్ కళ్యాణ్ చుట్టూ అల్లుతున్న వివాదాల వెనుక అసలు సూత్రధారులు ఎవరు? లీగల్ గా కొన్న భూమిని సైతం వివాదం చేస్తూ చట్టాల్లో ఉన్న వాస్తవాలను దాచి అబద్ధాలను ఎందుకు ప్రచారం చేస్తున్నారు? నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లుగా ఏపీలో ఉండి తెలంగాణలో బురద చల్లుతున్న ఆ పెయిడ్ బ్యాచ్ వెనుక ఉన్నది ఎవరు? నిప్పు లేనిదే పొగ రాదన్న చందంగా ఈ సైలెంట్ పాలిటిక్స్ వెనుక జరుగుతున్న కుట్రల అసలు కథేంటో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ చుట్టూ జరుగుతున్న పరిణామాలు ఒక పెద్ద రాజకీయ కుట్రకు సంకేతాలిస్తున్నాయి. అసలు సంబంధం లేని విషయాలను తెరపైకు తెచ్చి జనసేనాని ఇమేజ్ను డ్యామేజ్ చేసేందుకు పకడ్బందీ ప్లాన్ అమలు చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో ఏవైనా కీలక రాజకీయ పరిణామాలు జరిగినప్పుడు సైలెంట్గా ఉండే కొందరు సడన్ గా పవన్ కళ్యాణ్ పేరు రాగానే యాక్టివ్ మోడ్లోకి వెళ్లిపోవడం వెనుక ఉన్న అసలు కారణాలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఎవరికో లబ్ధి చేకూర్చే ఉద్దేశంతోనే పక్కా వ్యూహంతో ఈ బురద చల్లే కార్యక్రమం జరుగుతోందని రాజకీయ పరిశీలకులు సైతం బలంగా నమ్ముతున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ను నిశితంగా గమనిస్తే ఇందులో దాగున్న హిడెన్ ఎజెండా ఏంటో సామాన్యులకు సైతం ఇట్టే అర్థమవుతుంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన కొన్ని వ్యాఖ్యలతో మొదలైన ఈ సరికొత్త వివాదం రోజుకో మలుపు తిరుగుతూ వెళుతున్న తీరు చూస్తుంటాయి. దీని వెనుక ఒక అదృశ్య శక్తి నడిపిస్తున్న డైరెక్షన్ ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఎక్కడెక్కడో ఉన్న చిన్న చిన్న పాయింట్లను పట్టుకుని వాటికి మసాలా దట్టించి సోషల్ మీడియా వేదికగా ఒక నెగటివ్ నెరేటివ్ను క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మామూలుగా అయితే ఒక చిన్న కమెంట్తో ముగిసిపోవాల్సిన ఈ ఇష్యూ ఇంతలా సాగదీయబడుతోందంటే దీనికి ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ వర్క్ జరిగిందన్నమాట. అసలు ఈ వివాదంలో లాజిక్ కంటే మ్యాజిక్ చేయాలనే ఆరాటమే ఎక్కువగా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణంలో ఎదురైన ఎన్నో కుట్రల జాబితాలో ఇది మరొకటిగా విశ్లేషిస్తున్నారు. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తెలంగాణలో వివాదం నడుస్తుంటే ఏపీలో కొందరు పండగ చేసుకుంటున్నారు. వేరెవరికోసమో పవన్ కళ్యాణ్పై ఒక పెయిడ్ బ్యాచ్ కావాలనే పనిగట్టుకుని ఆరోపణలు చేస్తోందన్నది క్లియర్గా అర్థమవుతోంది. ఈ పెయిడ్ బ్యాచ్కు తెలంగాణలో ఉండి ఏపీ రాజకీయాల్ని శాసించాలనుకునే శక్తుల సపోర్ట్ ఫుల్గా లభిస్తోంది. ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి దాన్నే నిజం చేయాలనే మైండ్ గేమ్ ఇక్కడ నడుస్తోంది. ఏపీలో రాజకీయంగా ఆయన్ని ఏమీ చేయలేక ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తూ తెలంగాణ గడ్డ మీద ఆయనకు వ్యతిరేకత తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. విమర్శలిక్కడ వినిపిస్తుంటే సంబరాలు అక్కడ ఏపీలో జరుగుతున్న తీరు ఈ కుట్రల వెనుకున్న అసలు మాస్టర్ మైండ్స్ ఎవరన్నది చెప్పకనే చెబుతోంది. పవన్ కళ్యాణ్ తన కష్టార్జితంతో అన్ని చట్టబద్ధమైన పత్రాలతో లీగల్గా కొన్న భూమిని సైతం ఎందుకు ఇంతలా వివాదం చేస్తున్నారో ఈ పెయిడ్ బ్యాచ్కే తెలియాలి. డాక్యుమెంట్లు పక్కాగా ఉన్నప్పటికీ కేవలం ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడం కోసమే ఈ భూ వివాదాన్ని తెరపైకి తెచ్చారు. చట్టాల్లో ఉన్న వాస్తవాల్ని, టెక్నికల్ డీటెయిల్స్ను ఉద్దేశపూర్వకంగానే పక్కకు పెట్టి కేవలం అబద్ధాల్ని మాత్రమే ఎందుకు ప్రచారం చేస్తున్నారన్నది ఇక్కడ అసలు ప్రశ్న. ట్రాన్స్పరెన్సీ గురించి నిత్యం మాట్లాడేవాళ్లే ఇలా ఒక వ్యక్తి ప్రతిష్టను దిగజార్చేందుకు తప్పుడు సమాచారాన్ని స్ప్రెడ్ చేయడం శోచనీయం. ఈ భూమి కొనుగోలు వ్యవహారంలో ఉన్న చట్టబద్ధతను దాచిపెట్టి లేనిపోని అనుమానాలు రేకెత్తించేలా ఒక ఫేక్ స్టోరీని క్రియేట్ చేశారు. చట్టబద్ధంగా జరిగిన భూమి కొనుగోలు వ్యవహారంలోనూ కావాలనే రంగులు పులుముతున్న ఆ పెయిడ్ బ్యాచ్ తీరు చూశారు కదా. అయితే ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం దాగి ఉంది. తెలంగాణలో ఎంత రచ్చ జరుగుతున్నా ఏపీలో పవన్ కు అండగా నిలిచిన జనసేన వాయిస్ ఇక్కడ ఎందుకు మూగబోయింది? అన్యాయాన్ని ప్రశ్నిస్తామని చెప్పే మిత్రపక్షం బీజేపీ నేతలు ఎందుకు సైలెంట్ అయ్యారు? ఆ విస్మయపరిచే వివరాలు ఇప్పుడు చూద్దాం. ఈ విధంగా వాస్తవాల్ని కప్పిపుచ్చుతూ సోషల్ మీడియాలో డీగ్రేడింగ్ పోస్టులు పెడుతున్న వాళ్ల తీరు చూస్తుంటాయి. అబద్ధం ఊరంతా తిరిగొచ్చేసరికి నిజం చెప్పులు తొడుక్కుంటుందట అన్న సామెత ఖచ్చితంగా గుర్తొస్తుంది. జనం ఆలోచించే లోపే ఒక విష ప్రచారాన్ని వారి మెదళ్లలోకి చొప్పించాలన్నది ఈ పెయిడ్ బ్యాచ్ టార్గెట్.
అయితే సోషల్ మీడియా యుగంలో డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ముందు ఇలాంటి గాలి వార్తలు ఎక్కువ కాలం నిలబడలేవన్న కనీస సోయి కూడా వీరికి లేకుండా పోయింది. తమ బాస్లను మెప్పించేందుకు వీళ్లు చేస్తున్న ఈ ఓవర్ యాక్షన్ అంతిమంగా వాళ్లకే నెగటివ్గా మారే ఛాన్స్ ఉంది. ఎంత ప్లాన్ చేసి ఈ స్టోరీని రన్ చేసినా జనం నిజానిజాల్ని గ్రహించి ఇలాంటి ఫేక్ నెరేటివ్స్ ను తిప్పికొట్టే రోజు ఎంతో దూరంలో లేదు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో మరో బాధాకరమైన విషయం తెలంగాణలో జనసేన వాయిస్ ఏమాత్రం బలంగా లేకపోవడం. ఏపీలో పవన్ కళ్యాణ్ మీద చిన్న విమర్శొస్తే చాలు జనసైనికులు వెంటనే రంగంలోకి దిగి ఫ్యాక్ట్స్తో సహా కౌంటర్ అటాక్ చేస్తారు. కానీ తెలంగాణలో ఇంత పెద్ద ఎత్తున ఆయనపై వ్యక్తిత్వ హననం జరుగుతున్నా ఇక్కడి పార్టీ నాయకత్వం నుంచి ఆశించిన స్థాయిలో రిటార్ట్ రాకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. లోకల్ లీడర్షిప్ స్ట్రాంగ్గా ఉండి ఉంటే ఈ పెయిడ్ మ్యాచ్ ఇన్ని అబద్ధాలు ఆడే ధైర్యం చేసేది కాదు. కనీసం ప్రెస్ మీట్లు పెట్టి వాస్తవాలు వివరించే ప్రయత్నం చేయకపోవడం వల్ల ఆరోపణలు చేసేవారికి మరింత అడ్వాంటేజ్ ఇచ్చినట్లవుతోంది. ఈ విషయంలో తెలంగాణ జనసేన టీం తమ వ్యూహాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అసలు ఎన్డీఏ కూటమిలో జనసేన భాగస్వామ్యం అంటే అది కేవలం ఏపీకే పరిమితమని తెలంగాణ బీజేపీ నేతలు భావిస్తున్నారా? అందుకే ఏ సోయి లేకుండా ఇంత మౌనంగా ఉంటున్నారా అన్నది ఇప్పుడు కీలకమైన ప్రశ్న. ఎన్నికలొస్తే చాలు పవన్ కళ్యాణ్ స్టార్ ఇమేజ్ కావాలి. ఆయన చరిష్మా తమ ఓటు బ్యాంకును పెంచాలని మద్దతు కోసం పరుగులు తీసే ఇదే టీబీజేపీ నేతలు. తీరా ఆయన క్యారెక్టర్పై అటాక్ జరుగుతుంటే మాత్రం ముఖం చాటేయడం వాళ్ల అవకాశవాద రాజకీయాలకు నిదర్శనం. దీన్ని చూస్తుంటే అవసరానికి ఆదుకోని చుట్టరికం, ఆకలికి అన్నం పెట్టని పళ్ళెం ఎందుకు అన్న సామెత ఈ పరిస్థితికి అతికినట్లు సరిపోతుంది. తమ అవసరం తీరాక పట్టింపు లేకుండా వ్యవహరించే ఇలాంటి తీరు వల్ల భవిష్యత్తులో పొత్తులపై నెగటివ్ ఇంపాక్ట్ పడే ప్రమాదం ఉంది. మరో ఆసక్తికరమైన కోణమేంటంటే దేశ ప్రధాని నరేంద్ర మోదీ సైతం హైదరాబాద్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి మరీ ఆప్యాయంగా పలకరిస్తారు. ఆయనకు అత్యున్నత గౌరవం ఇస్తారు. కానీ ఇక్కడే గల్లీల్లో తిరిగే స్థానిక టీబీజేపీ నేతలు మాత్రం ఆయనకు ఎందుకు అంతగా దూరంగా ఉంటున్నారో, ఆయన ఇష్యూని ఎందుకు ఓన్ చేసుకోవడం లేదో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హైకమాండ్ ఒకలా, లోకల్ లీడర్షిప్ మరొకలా బిహేవ్ చేయడం వల్ల క్యాడర్కు తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి. ఇది కేవలం కమ్యూనికేషన్ గ్యాప్ అనుకోవాలో లేక పవన్ క్రేజ్ చూసి ఇక్కడి నేతల్లో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉందో కానీ మొత్తానికి ఈ ద్వంద్వ వైఖరి మాత్రం రెండు పార్టీల మిత్రత్వానికి ఏమాత్రం మంచిది కాదని పొలిటికల్ పండితులు విశ్లేషిస్తున్నారు. ప్రధాని మోదీ స్వయంగా ఇస్తున్న గౌరవం స్థానిక టీబీజేపీ నేతల్లో ఎందుకు కరువైందో అర్థం కాని పరిస్థితి. అయితే ఈ కుట్రల వెనుక మరో ఫేక్ నెరేటివ్ కూడా నడుస్తోంది. ఉద్యమ సమయంలో పవన్ తీసుకున్న స్టాండ్ను ఇప్పుడు తమకు అనుకూలంగా ఎలా వక్రీకరిస్తున్నారో, ఏపీలో ఫ్లాప్ అయిన పాత స్క్రిప్ట్ను తెలంగాణలో కొత్తగా ఎలా ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నారో ఇప్పుడు చూద్దాం. ఈ మొత్తం కుట్రలో మరో ఫేక్ నెరేటివ్ ఏంటంటే తెలంగాణ ఉద్యమ సమయంలో పవన్ వైఖరికి ఉద్దేశపూర్వకంగా వక్రభాష్యం చెప్పడం. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను విభజించిన తీరును, ఆ ప్రక్రియలో జరిగిన రాజకీయ లోపాలను నిరసిస్తున్నట్టు చెబుతూ ఆయన నిరసనకు దిగారు తప్పితే తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ఆయనెప్పుడూ వ్యతిరేకం కాదు. కానీ ఈ పెయిడ్ బ్యాచ్ కావాలనే ఆ పాత విషయాల్ని తవ్వి తీసి ఆయన తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేశారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సందర్భం లేని చోట పాత వీడియోలను కట్ అండ్ పేస్ట్ చేసి ఒక ఫేక్ ఇమేజ్ క్రియేట్ చేస్తున్నారు. ఒక జాతీయ భావాలున్న నాయకుణ్ణి ఇలా ప్రాంతీయ విద్వేషాలకు ముడిపెట్టి వివాదం చేయడం అత్యంత హేయమైన చర్యగా మేధావులు సైతం తప్పుపడుతున్నారు. పవన్ కళ్యాణ్ విషయంలో ఇలాంటి వ్యక్తిత్వ హననానికి పాల్పడటం ఇదేం మొదటిసారేం కాదు. ఏపీలో కూడా గతంలో ఇదే విధంగా ఆయన పర్సనల్ లైఫ్ని, పొలిటికల్ లైఫ్ను టార్గెట్ చేస్తూ అత్యంత నీచమైన స్థాయికి దిగజారి కుట్రలు పన్నారు. అయితే ఆ కుట్రలు ఏమాత్రం వర్కౌట్ కాలేదు సరికదా, తిరిగి వాళ్లనే ముంచేశాయి అన్నది చరిత్ర చెబుతున్న సత్యం. ఏపీలో జరిగిన ఆ పరిణామాలను వాళ్లు బహుశా మర్చిపోయినట్టున్నారు. అందుకే ఇప్పుడు తెలంగాణలోనూ అదే విధమైన కుట్రలకు పాల్పడుతూ ఇక్కడ సెంటిమెంట్ని రెచ్చగొట్టే పవన్ను రాజకీయంగా డ్యామేజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఏపీలో ఫెయిల్ అయిన స్క్రిప్ట్ని ఇక్కడ కొత్తగా మార్కెట్ చేయాలని చూస్తున్న ఈ బ్యాచ్ తెలివి చూసి జాలిపడటం తప్ప చేయగలిగిందేమీ లేదు.
మొత్తంగా తెలంగాణ గడ్డ మీద పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తూ నడుస్తున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ వెనుక చాలా పెద్ద స్కెచ్ ఉందన్నది కాదనలేని వాస్తవం. ఇక్కడ విమర్శల దాడి చేస్తూ అక్కడ ఎవరెవరో సంబరాలు చేసుకోవడం ఈ కుట్రల డెప్త్ని సూచిస్తోంది. అయితే పవన్ మౌనంగా ఉన్నారని, లేక ఇక్కడి నేతలు సైలెంట్గా ఉన్నారని రెచ్చిపోతున్నవారు భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. తాను తవ్విన గోతిలో తానే పడ్డట్టు వీళ్లు చేస్తున్న ఈ దుష్ప్రచారం అంతిమంగా వాళ్ల రాజకీయ భవిష్యత్తుకే ఉచ్చులా మారుతోంది. చట్టబద్ధమైన విషయాల్ని కూడా వివాదాలుగా మార్చే ఈ కుహన మేధావులు పెయిడ్ బ్యాచ్ల ఆటలు ఎక్కువ కాలం సాగవని, నిజం ఎప్పటికైనా గెలిచి తీరుతుందని రాజకీయ విశ్లేషకులు బలంగా చెబుతున్నారు. చూశారు కదా, ఏపీలో ఫెయిల్ అయిన కుట్రల్ని ఇక్కడ కొత్త ప్యాకింగ్తో అమలు చేసేందుకు ఎలా ప్రయత్నిస్తున్నారో, అబద్ధాలను పదే పదే ప్రచారం చేసి నిజం చేయాలని చూస్తున్న ఆ శక్తుల వ్యూహాలు ఎక్కువ కాలం నిలబడవు. పవన్ మౌనం ఎప్పుడూ సునామీకి ముందు వచ్చే ప్రశాంతత లాంటిదే. మౌనాన్ని చేతకానితనంగా భావిస్తే భవిష్యత్ రాజకీయాల్లో ఆ కుట్రదారులే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇది కేవలం ఆరంభం మాత్రమే. అసలు క్లైమాక్స్ ముందుంది.